గురువుగారు మనం కేనోపనిషత్తుకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. ఆ! పరమాత్మ, ఇంద్రియాలు ఈ విషయాల గురించి చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు. హ్మ్. ఇక మీరు బుద్ధి కుశలత గురించి కూడా బుద్ధి ఉన్నవాళ్ళు ఎలా చేరుకోవాలి పరమాత్మని? ఏముంటే అసలు పరమాత్మని చేరుకోవచ్చు అని. ఇప్పుడు ఇన్ని విన్న తర్వాత, అన్ని వీడియోస్ అందరూ చూసిన తర్వాత అందరికి ఒక సందేహం కలగచ్చు. హ్మ్. అసలు పరమాత్మని చేరుకోవాలంటే ఎవరు చేరుకుంటారు? ఎవరు చేరుకోలేరు అనే విషయాన్ని. అట్లా అదే ఎవరు తెలుసుకోగలరు, ఎవరు ఎవరు తెలుసుకోగలరు. తెలుసుకోలేరు. హ్మ్. బావుంది. ఇది చాలా మంచి ప్రశ్న ఇది. హ్మ్. ఇది దీనికి ఎవరికి తెలిసినట్లు అని. ఎవరికి తెలిసినట్టు. దీంట్లో తెలిసిన వాళ్ళు మాకు తెలుసు, మాకు తెలియను అని చెప్పరట. హ్మ్. కానీ వాళ్ళకు తెలుసును అని మనం అనుకోవాలట. ఓకే. ఈ ఉపనిషత్తు చెప్తూ ఉంది. ఓహ్! ఉన్నవాళ్ళు ఉన్నది అని చెప్పరు గదా! హ్మ్. హ్మ్. ఉన్నవాళ్ళు సంపద బాగా ఉన్నవాళ్ళు హ్మ్. ఇంత ఉందని చెప్పరు వాళ్ళు. కానీ మనమేమనుకుంటాం ఉన్నది అని. హ్మ్. లేని వాళ్ళేం చెప్తారు? ఉన్నది అని చెప్తారు. ఏవండి? అంటే లేదు అని చెప్పే వాళ్ళ దగ్గర ఉన్నట్టు లెక్క. ఉన్నదని చెప్పే వాళ్ళ దగ్గర లేనట్టు లెక్క అన్నమాట. హ్మ్. అది దాన్నే ఇక్కడ అన్వయించుకోవాలి మనం. ఎట్లా అంటే ఇక్కడ ఎవరైతే భగవంతుణ్ణి మేము ఎరుగము, మాకు తెలియదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు భగవంతుడు తెలుసునన్నమాట. హ్మ్. అది. తర్వాత భగవంతుని గురించి మాకు తెలుసును అని మాకు ఎరుగము అన్నటువంటి వాళ్ళకు తెలుసునన్నమాట. హ్మ్. కానీ మాకు భగవంతుడు తెలుసు అన్నటువంటి వాళ్లకు తెలియదన్నమాట. ఓకే. అది ఇక్కడ. ఇందులో చిన్న చమత్కారం ఉందన్నమాట. అంటే నాకు తెలుసు అన్నవారికి తెలియదని భావించాలి. నాకు తెలియదు అన్నవారికి తెలుసు అని భావించాలి. అంటే భగవంతుడు తెలిసి తెలియనివాడు అన్నమాట. హ్మ్. చాలా. అంటే మన జ్ఞానానికి అతీతమైనటువంటి వాడు అని దీని యొక్క అర్థం అన్నమాట. దానికి ఇందులో యస్యామతం తస్య మతం చెప్తున్నాడు. మతం యస్య న వేదః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజ్ఞానతాం. అది ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. హ్మ్. యస్యామతం ఎవరైతే నాకు తెలుసును అనుకుంటారో వాళ్ళకు తెలియదని లెక్క. ఎవరైతే నాకు తెలియదు అని అనుకుంటారో వాళ్ళకు తెలిసినట్లు లెక్క. అంటే గంభీరంగా ఉంటారు సాధులు అని. ఉపనిషత్తులలో ఉంటాడు. రైక్కుడు అనేవాడు ఉంటాడు. బండి కొట్టి బ్రతుకుతాడు అతడు. ఏమి తెలియనట్లుంటాడు ఆయన. హ్మ్. అందరు పిచ్చివాళ్ళలాగా ఉంటారు కొంతమంది యోగులు. ఏమి తెలియనట్లు ఉంటారు. కానీ వాళ్ళకు తెలుసన్నమాట. కాబట్టి కొంతమంది తెలిసినట్టు నటిస్తూ ఉంటారు. సమాజంలో ఉన్నారు చాలామంది. మాకు భగవంతుని గురించి తెలుసు, మీకు భగవంతుని చూపిస్తాం అని కూడా అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ భగవంతుని గురించి తెలుసు అన్న వాళ్లకు తెలియదని భావించాలి. ఏమి తెలియదు అన్న వారి గురించి వాళ్లకు తెలుసు అని మనం భావించాలి అని చెప్తూ ఏమంటాడు ఇక్కడ? అవిజ్ఞాతం విజానతాం. ఎవరికి తెలియదు అంటారో వాళ్లకు విజానతాం, వాళ్ళకు తెలిసిందని అనుకోవాలి. విజ్ఞాతం ఎవరికి తెలిసిందని అనుకుంటారో అవిజానతాం, వాళ్ళకు తెలియదని అనుకోవాలి అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే భగవంతుడు తెలియబడడు మామూలుగా. అంటే ఎట్లా మరి తెలియనిబడిన వాడిని ఎట్లా తీసుకోవాలి? సూర్యుడు కనిపిస్తుండు, చంద్రుడు కనిపిస్తుండు, నక్షత్రాలు కనిపిస్తున్నాయి, ప్రపంచం కనిపిస్తుంది, అందరు మనుషులు కనిపిస్తున్నారు. కానీ భగవంతుడు కనిపించడం లేదు కదా, మరి ఉన్నట్టెట్ట లెక్క? అది అనుభవంలోకి తెచ్చుకోవాలి. అది సమాధి స్థితిలో అనుభవంలోకి తెచ్చుకోవాలి. కైవల్యాన్ని పొందాలి అంటాను చూడండి, మోక్షాన్ని పొందాలి. ఇప్పుడు మోక్షంలో అతనితో కలిసి ఆనందాన్ని అనుభవించే ఒక అదృష్టం కలుగుతుంది ధీరులకు, యోగులకు అన్నమాట. అట్లా ఆ విధంగా మనకు ఇది అంటే లోకం యొక్క తీరుని చెప్తూ ఉన్నాడు. ఇది లోకం యొక్క పద్ధతి అన్నమాట. నాకు తెలుసు అంటాడు చాలా వరకు. ఎవరికి ఎంత తెలిసినా అది కొంతే తెలుసు కానీ అంత తెలియదు కదా. అదే మనం ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడు అవగుణంబు మానలేడు, బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు విశ్వదాభిరామ వినరవేమా అన్నాడు. ఏమి ఎంత చదువు చదివినా కూడా హీనులు వాళ్ళు చెయ్యరు. ఇంకో కొంతమంది ఉంటారు అక్కడ. ఏది మన విద్య చేయి భూషితుండై వెలయుచున్న తొడరి వర్జింపనగుజుమీ దుర్జనుండు. ఏమంటే చారు మాణిక్య భూషిత శస్తమస్తకంబైన పన్నగము భయంకరముగాదే అంటాడు. చూడండి, విద్య చేత నేను ప్రకాశిస్తున్నానని ఎవరైతే చెబుతున్నారో అటువంటి వాళ్ళ దగ్గరికి మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకు? పాము తల మీద మడులున్నాయి కదా అని మీరు పోతారు, కానీ ఆ పాము వల్ల మీకు బాధలు తప్పవు
అని చెప్పడం అన్నమాట. ఉమ్, కాబట్టి లోకంలో మనం జ్ఞానం అవసరమే, భగవంతునికి సంబంధించిన జ్ఞానం అవసరమే, కానీ ఉమ్, తెలిసినటువంటి వాడు తెలియనట్లుంటాడు right. ఉమ్, అదన్నమాట. తెలిసిన వాడు తెలియనట్లుంటాడు, ఉమ్, తెలియని వాడే తెలిసినట్లుంటాడు. ఉమ్, అదే ఇప్పుడు మనకు బిందె నిండుగా నీళ్ళు నిండుగా ఉంటే అది చప్పుడు చేయదు. ఉమ్, తర్వాత ఏమవుతుంది, అది మామూలుగా బిందెను తీసుకుపోయినప్పుడు తక్కువ నీళ్లు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఉమ్. చప్పుడు చేస్తుంది అది. అట్లా ఈ విధంగా లోకం యొక్క పద్ధతిని ఈ ఉపనిషత్కారుడు మనకు తెలియజేశాడు. చాలా చక్కగా చెప్పారు. కేనోపనిషత్తు వలన మనకు చాలా చాలా విషయాలు తెలుస్తున్నాయి. భగవంతుడిని అసలు ఎలా చేరుకోవాలి, దేన్ని మనం తెలుసుకోవటం వలన భగవంతుని చేరుకోవచ్చు, పరమాత్మని చేరుకోవచ్చు, ఈ విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేయండి, మరి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి ప్రశ్నతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.